సమయంలో మరి సోదరుడు సత్యగౌడ్ అన్న లక్ష్మక్క వారి గృహంలో ఈ రీతిలో మనం క్రిస్మస్ కూడి కలిగి ఉంటానికి దేవుడు ఇచ్చిన కృపకాయ దేవుని వందనాలు. సమయంలో మనం అందరం కలిసి ఈ యొక్క క్రిస్మస్ కూడికలో పాల్గొనడానికి దేవుడిచ్చిన దివ్యమైన తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. కాబట్టి సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మనము మరి 7వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని దేవుని దాసులు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే యేసు ప్రభు వారే బైబిల్లో రాయబడినట్లు ఆయన ఈ లోకానికి జన్మించక మునిపే ఆయన గురించి రాయబడిన మాటలు నెరవేర్చబడతాయి. కాబట్టి ఆయన పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆయన ఈ లోకానికి జన్మించిన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి ఆయన జన్మించాడు. దేని కొరకు జన్మించాడంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ పుస్తకపు చుట్టూ రాయబడినట్టు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయటానికి. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అసలు గలిలయ ప్రాంతం ఎలా ఉందంటే అన్యజనులతో నింపబడేందుకు ఉంది. ఎందుకంటాడు యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక అన్యజనాంగం ఉన్నప్పుడు లేదా అన్యమైనటువంటి విధానాలను జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు బైబిల్ లేఖనాల ప్రకారం ఆయన ఈ లోకానికి జన్మించి ఆయన ఈ లోకానికి పుట్టి ఆయన ఏం చేస్తున్నాడు, అన్యజనుల లాంటి గలిలయ ప్రాంతమును మహిమ గల దానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రతి మనుషుడు కూడా భూమి మీద పుట్టినప్పుడు ఒక అన్య జనాంగం లాంటి వాడే. ప్రతి మనిషి కూడా దేవుని ఎరగనివాడు, దేవుని కార్యాలను ఎరగనటువంటి వాడు, దేవుని క్రియలను ఎరగనటువంటి వాడు. అంటే దేవుని ఎరగనివాడు, దేవుని క్రియలు ఎరగనటువంటి వాడు, సృష్టికర్తను గుర్తెరగనివాడు, ఆ సృష్టికర్త యొక్క మార్గంలో నడవని ప్రతి మానవుడు కూడా అన్య జనాంగం లాంటి వారే. కానీ బైబిల్ అంటుంది కదా, అలాంటి అన్య జనాంగం లాంటివి అంటే దేవుణ్ణి ఎరగకపోవటమే, నిజమైనటువంటి రక్షకుని మనం తెలుసుకోకపోవటమే, నిజమైన రక్షణ అనుభవం మనం నడవకపోవటమే అన్య జనాంగాల లాంటి జీవితం అంది. సో ఇలాంటి అన్య జనాంగాల లాంటి జీవితంలో ఉన్న మనల్ని మహిమ గల వారిగా ప్రభు చేయటం కొరకు ఈ లోకానికి యేసు ప్రభు వారు జన్మించాడు. ఏం చేయడం కొరకు? మహిమ కలిగిందా, మహిమ గల వారికి. అంటే మనం ఏమాత్రమును మనలో ఘనత లేని వారుగా, మంచి లేని వారికి ఉన్నప్పుడు మనల్ని మంచివారుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. ఒక మాటలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకాన్ని పుట్టింది దేని కొరకు అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలమైన మనం, దేవుణ్ణి తెలుసుకోలేని ప్రజలమైన మనల్ని దేవుని తెలుసుకుని దేవునికి మహిమకరంగా జీవించే ప్రజలుగా మనల్ని చేయటం కొరకై ఆయన ఈ లోకానికి జన్మించాడు. అయితే బైబిల్ రాయబడుతున్న మాట, అన్యజనుల గలిలయ ప్రదేశం మహిమగల దానిగా చేయడానికి ప్రభు ఈ లోకానికి జన్మించాడు. సో అన్యజనుల లాంటి గలిలయ ప్రాంతం లాగా మనం కూడా ఉన్నప్పుడు మనల్ని కూడా మహిమ కలిగిన వారిగా చేయటం కొరకై ఆయన ఈ లోకానికి జన్మించాడు. సో మనల్ని మహిమ కలిగిన వారిగా చేయటం కొరకు ఆయన చేశాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఆయన ఎవరిని మహిమ కలిగినవానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏందన్న తర్వాత చూసినట్టయితే, ఒక మాటలో చూసినట్టయితే కొన్ని కోణాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఆయన మహిమ గల దానిగా గలిలయ ప్రాంతం చేసిన వాడికి ఉన్నాడు. అయితే ఆ గలిలయ ప్రాంతం మహిమ గల దానిగా చేయడం కొరకు ఆయన ఏం చేస్తాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమని ప్రభుత్వం కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని వాటిలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమాని వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానురాలు వైపు చూస్తున్నట్టు మా కళను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన దయచేపున్న దయతో జ్ఞాపకం చేసుకుని నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసి మహిమ పొందమని, వాక్యం సరి జీవించే వరకు స్థిరపరచమని, మా జీవితాల్లో మీరు పుట్టిందే ప్రభా మా బ్రతుకుని మార్చడం కొరకై అది మేము గుర్తెరిగిన వారమై మీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్నారు సాయం చేయమని, చేరవచ్చిన అందరం కూడా దీవించి ముందున్న సమయంతో దీవించమని, అందరికీ ప్రభావ మీ కృపలో రక్షణ అనుభవాన్ని అనుగురించి మహిమ పొందమని, కూడికని దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే
అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా ఆయన చేయటానికి వచ్చాడు. ఇలా మహిమగల దానిగా చేయటం కొరకై ఆయన లోకానికి పుట్టినవాడిగా ప్రభు యేసు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. అసలు గలిలయ ప్రాంతంలో యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యాలు, యేసు ప్రభువారు చేసినవి ఏంటంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ప్రభు చిత్తమైతే సాయంకాలం గలిలయ ప్రదేశం ఎలాంటిదన్నా చూద్దాం. అలాంటి గలిలయ ప్రదేశంలో మహిమగల దానిగా ప్రభు సిద్ధపరచడం అనేది సాయంత్రం చూద్దాం. ఈరోజు చూసే ఈ పూట ఉదయకాలం చూసే మాట ఏంటంటే ఆ గలిలయ ప్రాంతంలో ప్రభు చేసిన కార్యాలు ఎలా చేశాడు. గలిలయ ప్రాంతంలో మన జీవితాల్లో కూడా అలా గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. గలిలయ ప్రాంతంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి? మొదటిగా రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమోసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కాబట్టి మొట్టమొదటి మాటను మనం చూసినట్టయితే యేసు ప్రభు వారు గలిలయాని మహిమగల దానిగా, అన్ని జనుల లాంటి గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నాడు. సో గలిలయ ప్రదేశంలో మహిమగల దానిగా ఎలాంటి గలిలయాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు అని సాయంత్రం చూద్దాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఈ గలిలయ ప్రాంతంలో ప్రభు ఏం చేస్తున్నాడు? అన్ని జనుల లాంటి గలిలయ ప్రాంతంలో మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుని వాక్యం చెబుతుంది దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ దేవుని సువార్త ఏంటి? గలిలయ ప్రాంతంలో దేవుని సువార్తను యేసు ప్రభువు ప్రకటిస్తున్నాడు. ఈ గలిలయ ప్రాంతం ఎలాంటిది ఏందన్నది కొన్ని కొండలు మనం అర్థం చేసుకోవాలి. అయితే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మారుమూసి పొందని అంటున్నాడు. అంటే ఆ దినాల్లో ప్రజల జీవితాల్లో వాళ్ళు ఇష్టానుసారంగా జీవించే వరకు ఉంటారు. కాలము మానవుడి జీవితంలో ఎప్పటి వరకు ఉండి ఎప్పటి వరకు పోయిద్దో మానవుడికి అర్థం కావట్లా. ఎప్పటి వరకు మనం జీవిస్తామో తెలియదు, ఎంతసేపు మనం బ్రతుకుంటామో తెలియదు, ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో మనకు తెలియదు. అంటే కాలం అన్నది మానవుడి జీవితంలో ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. అందుకే మనం అంటాం ఇప్పుడే కనపడ్డాడు అప్పుడే చచ్చిపోయాడు అంటాం, ఇప్పుడే నాతో మాట్లాడి వెళ్ళాడు అప్పుడే చచ్చిపోయాడు అంటాం. కాలం అన్నది ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో మనకు తెలియదు. అందుకే గలిలయ ప్రాంతంలో కాలమును గురించి ప్రకటిస్తూ దేవుని రాజ్యం సమీపిస్తుంది, దేవుడు రాబోతున్నాడు, త్వరలో భూమి మీదకి అడుగు పెట్టబోతున్నాడు, లేదా మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు, భూమి మీద కాదు మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు, దేవుని అక్కడ సమీపిస్తుంది. మనం అందరం కూడా దేవునితో పాటు ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర మనం నివసించాలని ఆయన మనకు సువార్తను ప్రకటిస్తూ ఈ లోకానికి పుట్టింది దేనికంటే ఈ సత్య సువార్తను మనం ప్రకటించడానికి. ఈ సత్య సువార్త ద్వారా మన జీవితాలు ఏం జరుగుతున్నాయి అంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళే వరకు ఉంటున్నాం, దేవుని రాజ్యంలో నివసించే వరకు ఉంటున్నాం, దేవుని రాజ్యంలో ఉండటానికి ఒక అర్హత దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహిస్తున్నాడు. అక్కడ మొదటి కోణం ఏంటంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది, సువార్తను నమ్మాలి. గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభు చేస్తున్న మేలు ఇవే. ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు ఏంటంటే సువార్తను ప్రకటిస్తున్నాడు. మీరు నమ్మితే ధన్యులు. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 15వ వచనంలో మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు రాయబడుతూ వచ్చింది. అంటే దేవుని సువార్తను నమ్మాలి. అది గలిలయలో ప్రభు ఆరంభిస్తూ వస్తున్నాడు. గలిలయ ప్రాంతంలో ప్రభు చెప్తూ వస్తున్నాడు. అక్కడ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని సువార్తను నమ్మాలని చెప్తున్నాడు. దేవుని సువార్తను నమ్మితే మన జీవితాలు ఏం జరుగుతుంది? ఆశీర్వాదం. దేవుని సువార్త నమ్మితే మన జీవితాలు ఎన్నో దీవెనలు ఉంటాయి. అక్కడ ఈరోజు దేవుని సువార్త నమ్మటం ద్వారా ఏం చేయబడుతుంది? మనం రక్షించబడతాం, దేవుని కొరత నుండి కాపాడబడుతున్నాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది నమ్మిన వాడు రక్షించబడిన, నమ్మని వారికి శిక్ష. అంటే మనం దేవుని సువార్తను గలిలయలో ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే మనకు శిక్ష రాకూడదని, మనం దేవుని ద్వారా శిక్షించబడకూడదని. ఒక మాట చెప్పి నేను ఈ యొక్క మాటను ముగిస్తా. ఏంటంటే శిక్ష రాకూడదు. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేసినాక మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన పిల్లలు ముందు అవుతున్నారు అనుకో, కళ్ళు తాగుతాం, ముందు అవుతున్నారు, మనం తిడతాం, కొడతామా? ఎందుకు కొడతాం? మనం కూడా తాగుతాం. తాగేవాళ్ళు లేరు, తాగుతాం కానీ ఇంకా తాగకూడదు. కాబట్టి చాలామంది ఇలా ఉంటారు. ఏంటి అలా? మనం ఒక వ్యక్తి చెప్పాలంటే మనం ఆ పని చేయకుండా ఉండాలి. ఇప్పుడు నీ పిల్లలకి అరే తాగకూడదని చెప్పాలంటే నువ్వు తాగకుండా ఉండాలి. నీ బిడ్డలకు అరే బూతులు తిట్టకూడదని అంటే నువ్వు తిట్టుకోకుండా ఉండాలి మొదట. అంటే మనం ఏం చేయాలా? మనం కరెక్ట్గా ఉండి ఎదుటి వ్యక్తిని కరెక్ట్గా ఉండమంటే అది పద్ధతి. మనం కరెక్ట్గా ఉండనప్పుడు ఎదుటి వ్యక్తిని కరెక్ట్గా ఉండమంటాం, అది పద్ధతి అయిన పని కాదు కదా. మంచివాళ్ళు. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటి? చాలామంది జీవితాలు ఇదే ఉంది. అంటే దేవుడి పని చేయొద్దంటే మనం చేస్తున్నాం. దేవుని సువార్తను నమ్మట్లా, దేవుని మాటలు నమ్మట్లా. పరలోక రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, ఇదిగో దేవుడు త్వరలో రాబోతున్నాడు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తున్నారు,
మీరు నమ్ముకోండి అని చెప్పండి. నమ్మి రక్షించబడి మారుమూసి పొంది బాప్తిసం తీసుకోండి అంటే ప్రజలు ఏం చేస్తున్నారు? ఇదో కులానికి మతానికి సంబంధించిందని భేదాభిప్రాయాలు పెడుతున్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంది? యేసు ప్రభువు చెబుతున్నటువంటి సత్య సువార్త ఏందో తెలుసా? ఆయన ఏమంటున్నాడు? దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు నమ్మితే చాలు, మీరు నమ్మి బాప్తిసం తీసుకుంటే చాలు, మీకు పరలోక రాజ్యం ఉంటుంది. అంటే దేవుడు నివసిస్తున్న స్థలంలోకి మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా చూడండి. ఒక గుడి, ఒక చర్చి ఉంటుందండి, ఒక చర్చి ఉంది. పాస్టర్ గారు నుంచున్న స్థలంలోకి మనల్ని వెళ్ళనిస్తారా? వెళ్ళనిస్తారు ఎవరైనా? ఎవరు వెళ్ళనివ్వరు. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. ఇప్పుడు నా స్థానం, నేను పాస్టర్ గారిని, నాకు ఏమైనా కుర్చీలో మీరు కూర్చుంటారా? మరి నేనే నా కుర్చీని మీకు ఇవ్వనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నేను నా కుర్చీని మీకు ఇవ్వను, నేను మంచోడు కాదు కాబట్టి. దేవుడు మంచోడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కుమారుడైన యేసు ప్రభు వారితో పాటు మనల్ని కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు నేను మంచోడా, దేవుడు మంచోడా? మరి అదే మంచిది. దేవుడే మంచోడు, నేను కాదు, నేను చెడ్డోడిని. దేవుని దృష్టిలో దేవుడే మంచోడు, చంపలేసుకోవసరం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మంచోడు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? నా కుర్చీ నేను ఇస్తానా? ఇప్పుడు సంతోషంగా ఉంటాడు, అన్న నీ కుర్చీ నాకు అంటే ఇస్తాడా? నేను కూర్చున్నా కదా అంటాడు. అంటే తన కుర్చీ తను కాపాడుకుంటాడు, నా కుర్చీ నేను కూర్చుంటా. మరి దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుని యొక్క కుర్చీలో మనల్ని కూడా కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మంచోడా కాదా? ఆయన కూర్చోబెడతాడు. ఆయన కూర్చోబెట్టాలంటే మనం ఏం చేయాలా? కూర్చోబెడతాడని నమ్మాలి. కూర్చోబెడతాడంటే మనం ఏం చేయాలా? మనం కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి, ఉండకుండా ఉంటాయా? ఇప్పుడు ఇల్లు అలకంగానే పండగ అవుదంట. అంటే అర్థమైంటే తెలంగాణలో చెప్పాలంటే ఏంటి? ఇల్లు మొత్తం చక్కగా శుభ్రం చేయగానే పండగ అయిపోదు. దానికి కావాల్సిన సామాన్ తెచ్చుకోవాలా, సరుకులు తెచ్చుకోవాలా, డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ తెచ్చుకోవాలా. అప్పుడు పిండి వంటలు అవన్నీ చేస్తే అప్పుడు పండగ స్టార్ట్ అయినట్టు. అంతే కదా అక్క? లేదా పండగ స్టార్ట్ అయిద్దా? స్టార్ట్ కాదు. అంటే ఇక్కడ కూడా అంతే. మనం ఏదో దేవుని మందిరంకి వెళ్ళాం, ఏదో కుడికి వచ్చామంటే కాదు. దేవుని ఇంట్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలి, క్రయదానం చెల్లించాలి. నువ్వు డబ్బులు కట్టి వస్తువులు ఎలా కొనుక్కొచ్చుకుంటున్నావు అలాగే నీ హృదయం అనే క్రయదానం చెల్లించేసు. ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించని అడిగి నా హృదయంలోకి రండి ప్రభా, వచ్చి నేను నమ్ముతున్నాను, నువ్వు నా కొరకు పుట్టావు, నా కొరకు చనిపోయావు, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్మి నీతో పాటు నీ కుమారుని సింహాసనం మీద కూర్చోబెడతావు ఏసయ్యా, క్షమించ నీ సింహాసనం మీద నన్ను కూర్చోబెడతావు, అలా నన్ను కూడా కూర్చోబెట్టి ప్రభా అని మనం అడిగితే అప్పుడే ఆయన ఆ సింహాసనం మీద కూర్చోబెడతారు. ఇప్పుడు అర్థమైందండి? నా కుర్చీ నేను ఇవ్వను, కానీ ఆయన కుర్చీ మీకు ఇస్తున్నాడు. దాన్ని నువ్వు తీసుకోవాలంటే నీకు అర్హత కావాలి. ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలి, తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ తీసుకునేటట్టు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళమే కదా. 2-3 పిల్లకాయలు తప్పక అందరం పెన్షన్ తీసుకునే, ఇది పెన్షన్ అధికారి కూడా ఏటో ఉండడు ఇచ్చేయను. కాబట్టి అందరూ పెన్షన్ తీసుకునే వాళ్ళమే. పెన్షన్ తీసుకోవాలంటే ఏం కావాలి నీకు? ఒక 60 ఏళ్ళు వచ్చి ఉండాలి, 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు అన్న వచ్చి ఉండాలా? విధవరాలన్న అయ్యి ఉండాలి, భర్తను విడిచిపెట్టన్నా ఉండట్టన్నా ఉండాలి. ఈ రోజుల్లో పెన్షన్ అంటే ఒంటరి మహిళకి, విధవరాలకి ఎన్న ఉందా, ఇంకా వృద్ధులకి, ఈ 3 కేటగిరీ 4వ కేటగిరీ ఉండాలి. ఎవరంటే వికలాంగులు. ఈ 4 కేటగిరీ వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ పెన్షన్ ఇస్తారు. నీకు అన్నీ బాగుంటాయి, అవయవాలు బాగుంటాయి, మెడ నిండా బంగారం వేసుకుంటావు, ఒంటి నిండా బంగారం వేసుకెళ్ళి నాకు పెన్షన్ కావాలంటే ఇస్తాడా? ఎవడు? ఎందుకని? దానికి నీకు ఒక అర్హత ఉండాలి. నీ దగ్గర ఏమి లేకపోవటం ఒక అర్హత. నీకు కరెక్ట్గా 60 ఏళ్ళు వస్తేనే నువ్వు పెన్షన్ తీసుకోవడానికి యోగ్యురాలి. అంటే నీకు ఒక అర్హత ఉండాలి. ఇదే రీతిలో దేవుని కుమారుడు సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మనకు కూడా ఒక అర్హత ఉండాలి. ఏంటి ఆ అర్హత అంటే, యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించని ప్రభు రక్తం ధర కడగబడి, క్షమించు ప్రభు అని అడిగి ఆయన రక్తం ధర కడగబడి నీవు పరిశుద్ధుడిగా చేయబడినప్పుడు ఆ పరిశుద్ధత కలిగిన జీవితమే ఆయన కుమారుని యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి అర్హత. అట్లా మనం ఆయన కుమారుడు సింహాసనం మీద కూర్చోవాలని మనం ఏం చేయాలా? యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం మంది ఆయన దేవుని కుమారుడిని విశ్వసించి ఆయనతో పాటు మనం చనిపోయి ఆయనతో బాప్తిసం తీసుకునేలా మనము దేవుని కుమారుని యొక్క సింహాసనం మీద కూర్చుంటామన్న నిశ్చయత మనకి దేవుడిచ్చాడు. సో మొట్టమొదటిగా దేవుని సువార్త గలిలయలో ప్రకటించబడుతుంది. ఈ సువార్త ద్వారా సువార్త నమ్మిన వారికి దేవుని కుమారుడితో పాటు కూర్చుండే ఆ సింహాసనం మీద అవకాశం ఇవ్వబడుతుంది. మనం ఎవరమే? దేవుని మందిరానికి వెళ్తాను కూడా యోగ్యత లేనివారు. కానీ మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కుమారుడితో పాటు ఆయన రాజ్యంలో పిలుచుకుని ఆయన సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. మీలో ఎంతమందికి నరకం అనేది తెలుసు, స్వర్గం అనేది తెలుసు చెప్పండి. నరకం తెలిసిన వాళ్ళు ఉండారా? కొన్ని స్వర్గం అన్నది తెలిసిన వాళ్ళు ఉండారా? ఎప్పుడు వెళ్ళొచ్చావక్క? నరకానికి ఎప్పుడు పోయావు, స్వర్గానికి ఎప్పుడు పోయావు? ఎవడం చూడలా. ఇంకా ముంగట ఉంది. అదే ఆ ముంగటలోనే ఉంది 2 మార్గాలు. నువ్వు మంచి మార్గం నుండి జీవితం మార్చుకుని, ప్రవర్తన మార్చుకుని, మంచి మాటలు కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవిస్తేనేమో స్వర్గానికి పోతావు. అది బైబిల్ పరలోకం అంటది. ఇక అది కాదని చెప్పి నా ఇష్టానుసారంగా జీవించి తాగుడు, సినిమా, టీవీ, సీరియల్స్ నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి చెడ్డ ఆలోచనలు జీవించావు అనుకో, నరకానికి వెళ్ళి కూర్చుంటావు.
ఆ, అదే నాకు నేను చెప్పేది, చేసేవాడు నరకంలోనే ఉంటాడు. ఉంటాడు చెప్పిన మాట వినేవాడే కదా దేవుని రాజ్యం ఉండేది. ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు వింటే దేవుని రాజ్యం, వినపోతే అది మీ ఇష్టం. అంతే. అది కాబట్టి ఏంటంటే దేవుని సువార్త అని ప్రకటిస్తూ వస్తున్నాడు. అంటే దేవుని రాజ్యం ఏంటంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు నమ్మండి, పరలోక రాజ్యంలో మీరు ఉంటారని దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ గలిలయ ప్రాంతంలో ఆ సువార్త నమ్మిన వారు దేవుని రాజ్యంలో ఉగ్రత నుండి తప్పించబడి ఉంటారు, నమ్మని వారికి తీర్పు. ఇది మొదటిది. రెండో కోణం చూద్దామండి. రెండవ మాటను చూసినట్టయితే లూకా సువార్త 5:17 గలిలయలో ఆయన చేస్తున్న గొప్ప కార్యాలని చెప్పొచ్చు. మొట్టమొదటిగా సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకనాడైన బోధించుచుండగా గలిలయ యోధా దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మ శాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇక్కడ రెండో మాట ఏంటంటే ఆయన స్వస్థపరచుచున్నాడు. గలిలయలో మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మనం చూసే దాంట్లో రెండోదిగా ఆయన ఏం చేస్తున్నాడు? అనేకులను స్వస్థపరుస్తున్నాడు. యేసు ప్రభువారి యొక్క మార్గం, యేసు ప్రభువారి యొక్క అనుభవం, యేసు ప్రభువారు గలిలయలో చేస్తున్న రెండో అద్భుతం ఏంటంటే అనేకులను స్వస్థపరుస్తున్నాడు. ఒకటి, దేవుని రాజ్యం ఎలా ఉండదో చూపిస్తున్నాడు. ఆ దేవుని రాజ్యానికి చూపిస్తున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గంలో నడిస్తే దేవుని ఉగ్రత రాదని చూపిస్తున్నాడు. రెండు, అనేకులను స్వస్థపరుస్తున్నాడు. అంటే స్వస్థతలు చేస్తున్నాడు. అక్కడ ఆయన వెళ్తున్న మార్గంలో, ఆయన నడుస్తున్న మార్గంలో, ఆయన వెళ్తున్న మార్గంలో అనేకులకు ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థపరిచేవాడు కూడా గలిలయ ప్రాంతంలో స్వస్థపరుస్తున్నాడు. అంటే అన్ని జనుల లాంటి గలిలయ ప్రదేశంలో దేవుని స్వార్థను ప్రకటించి వారి జీవితాలు దేవుని ఉగ్రత రాకుండా కాపాడబడేటట్టు చేస్తున్నాడు. రెండు, అన్ని జనుల లాంటి గలిలయ ప్రాంతంలో ఆయన ఏం చేస్తున్నాడు? అనేకులను స్వస్థపరుస్తున్నాడు. అంటే ఎవరైతే బలహీనలుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యాలు ఉంటూ వస్తున్నారో, ఎవరైతే రోగాల చేత పీడించబడుతున్నారో, ఎవరైతే రోగముల చేత పీడించబడి బలహీనతలు ఉండారో, ఎవరైతే అనేకమైన రోగాల చేత ఉండారో అలాంటి వారందరినీ స్వస్థపరుస్తున్నాడు. ఒక అన్ని జనుల ప్రాంతంలో దేవుణ్ణి నమ్మనటువంటి ప్రజల మధ్యలో, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజల మధ్యలో, దేవుని తెలుసుకోలేనటువంటి ప్రజల మధ్యలో యేసు ప్రభువు నుండి ఏం చేస్తున్నాడు? అనేకులను స్వస్థపరుస్తున్నాడు. మీరు దేవుణ్ణి నమ్మలేదే, మీరు దేవుణ్ణి ఎరగలేదే, చర్చికి రావట్లేదే అని చెప్పి అందరిని దూరం చేసేసాడా? మీరు పోండి మా దగ్గర రావద్దని నెట్టేశాడా? లేదు. అందరిని ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గరకు తీసుకుంటున్నాడు, ఆయన దగ్గరకు పిలుచుకుంటున్నాడు. అందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరుస్తున్నాడు. అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. మీరు చర్చికి రానోళ్ళు, మీరు మందిరానికి రానోళ్ళు, మీరు మా మందిరానికి రారు, మా చర్చికి రారు, మీరు బోండి అని చెప్పి బయటికి నెట్టేస్తున్నాడా? నెట్టేట్లా వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? రండి, నీకేదో బాధలతో వచ్చావు, నువ్వు చర్చికి వస్తావా లేదన్నది రెండో మాట. నిన్ను స్వస్థపరుస్తున్నావు, నా బాధ్యత, నువ్వు రా అని చెప్పి తీసుకుంటున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఇది మన భాషలో అర్థమయ్యేటట్టు చెబుతున్నాను నేను. బైబిల్లో ఒక్కోండి ఉంది కానీ. అంటే చాలా మందిని అసలు చర్చికి వస్తావా లేదన్నది రెండో ఆప్షన్. కాబట్టి ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. నీకు ఈ బాధతో నువ్వు వస్తుంటే నీ బాధను చూస్తున్నాడే కానీ నువ్వు మందిరానికి వస్తున్నావు రావట్లేదు అన్నది కాదు. నీ బాధను చూస్తున్నాడు యేసు ప్రభువారు. ఆయన మన బాధను చూసి, అంటే దేవుని మందిరానికి వెళ్ళలేని అన్ని జనులమైన మన బాధను చూసి మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఈ లోకానికి పుట్టాడు. కాబట్టి మనల్ని స్వస్థపరిచి, మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి స్వభావం కలిగిన వారమైనా, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారమైనా మనల్ని స్వస్థపరిచి, మన జీవితాన్ని బాగు చేసి, మన జీవితాన్ని క్షేమకరంగా చేసి, మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టాడు. అన్య జనం లాంటి మనల్ని మహిమ కలిగిన వారికి, అంటే మహిమ కలిగిన వారికి, అంటే దేవుని నమ్మితే మహిమ కలిగిన జీవితం మన జీవితంలో యేసు ప్రభు ద్వారా మన జీవితంలో ఏదైతే బలహీనత ఉందో దాని నుండి మనం ఏం చేయబడుతున్నాం? స్వస్థత పొందుతున్నాం. అన్ని జనం లాంటి మనం. ఇక్కడ చూడండి, లక్ష్మక్క కూడా పూర్వదినాల్లో చాలా బలహీనత, అనారోగ్యంతో బాధపడింది. బాధపడడం లేదా? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చింది, దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది? మన మధ్యలో మంచిగానే జీవిస్తుంది కదా. అదే దేవుణ్ణి నమ్మకపోయినా దేవుడు ఆమెను స్వస్థపరిచాడు లేదా ఫస్ట్లో? అదే మరి దేవుని గొప్ప కార్యాలంటే తర్వాత ఆమె దేవుని తెలుసుకుంటుంది, ముందరికి వెళ్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయనకి కులాలు మతాలతో సంబంధం లేదు. ఈ కులం ఆ కులం అని లేదు, ఈ మతం ఆ మతం అని లేదు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా ఒక మాట అంటాడు, నా దగ్గరికి వచ్చేవారిని నేను మీరు బయటకు వెళ్ళిపోండి అని తోసేయడంట. నా దగ్గరికి వచ్చి ఎవరిని కూడా మీరు నా దగ్గరికి రావద్దని బయటకు నెట్టాడంట. ఆయన దగ్గరికి వచ్చేవారిని నీకేం బాధ ఉందో తెలుసుకుంటున్నాడు, నీ బాధను తీసేస్తున్నాడు. ఇప్పుడు నీ బాధ పోతే నువ్వు ఎలా ఉంటా? ఇంకా అదే రోగంతో ఉన్నట్టు ఉంటావా? నీలో ఉన్న రోగం పోతే సంతోషంగా ఉంటావా? అదే కదా యేసు ప్రభు చేస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి ఆ సువార్త నమ్మిన వారికి దేవుని రాజ్యం ఇస్తున్నాడు. ఆయన దగ్గర అనారోగ్యంతో ఆయన దగ్గరికి వచ్చిన వారిని స్వస్థపరిచే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చే వారిని సంతోషపరుస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు భూమి మీద పుట్టిన కారణం ఇదే. రెండో కారణం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన స్వస్థపరిచి
ఆ వారిని ఆరోగ్యవంతులు చేసి వారిలో సంతోషాన్ని ఇచ్చి వారి ద్వారా దేవునికి వారిని మహిమపరుస్తున్నాడు యేసుప్రభు. మహిమ గల వారిగా వారిని సిద్ధపరుస్తున్నాడు. కానీ ఈరోజు మన జీవితాల్లో ఏంటంటే మనం అనుకోవచ్చు, యేసుప్రభు అంటే ఒక కులము, ఒక మతానికి సంబంధించిన వాడు, ఆయన కులం వాళ్ళ మతం వేరు, మనం కాదు మీ మతం వేరు అంటారు. చాలా మంది యేసుప్రభుని నమ్మండి అంటే మేము ఇంకా మతంలోకి రాలేదయ్యా అంటారు. ఇది మతం అని ఎవరు చెప్పాడు? యేసుప్రభుని నమ్మండి అంటే ఏమంటారు? మేము ఇంకా మతంలోకి రాలా. ఎవరైనా వెళ్ళి దేవుని వాక్యం చెబుతున్నాను, ఇదిగో మీ మతం వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి అంటారు. ఇక్కడ మతాలతో సంబంధం లేదు. ఇక్కడ యేసుప్రభుకు కులం మతం సంబంధం అయితే ఆయనకు సంబంధించిన వారిని స్వస్థపరిచేవాడు కదా. మనల్ని ఎందుకు స్వస్థపరిచేవాడు? మనకెందుకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు? మనకెందుకు స్వస్థతనిచ్చేవాడు? ఆయనలో మానవులమైన మనలో కుల మత భేదాలు ఉన్నాయి, ఆయనలో అది లేదు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన లోపలికి తీసుకుని ఆయన స్వస్థపరిచేవాడు ఉంటాడు. కానీ గలిలయలో మొట్టమొదటిగా ఏం చేశాడు? దేవుని సువార్తను ప్రకటిస్తూ నమ్మిన వారికి దేవుని రాజ్యాన్ని ఇస్తున్నాడు. 2, ఆయన దగ్గరకు వచ్చే వారిని స్వస్థపరుస్తూ వారిలో ఆనందాన్ని ఇస్తున్నాడు అనేకులకి. 3, ఇలా ఆనందము నమ్మిన వారికి దేవుని రాజ్యం ఇవ్వటం కొరకే ఆయన ఈ లోకానికి పుట్టాడు. 3వదిగా గలిలయలో ఆయన చేస్తున్న అద్భుతం. 3వ మాట రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ 3వ మాట ఏంటంటే, యేసు ప్రభువు ఈ లోకాన్ని పుట్టిన కారణం క్రిస్మస్ చేసుకుంటాం కదా. మొట్టమొదటిగా ఎందుకు పుట్టాడు ఆయన? గలిలయలో ఉండే ప్రజల్ని, ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా మహిమ గల దానిగా చేయటారు. గలిలయలో ఉండే ప్రజలందరూ కూడా మహిమ గల వారు కావాలంటే ఏం చేయాలా? మొట్టమొదటి వాళ్ళు దేవుని నమ్మాలా, అప్పుడు దేవుని రాజ్యానికి వారసులుగా అవుతారు. వాళ్ళు నమ్మితే మహిమ కలిగే వారుగా అవుతాడు. 2, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ద్వారా స్వస్థత నొందితే నువ్వు మహిమ గలదా వాడిగా అవుతావు. 3, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఆ గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అంటే అర్థం ఏంటంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అద్భుతం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 3వ కోణం ఏంటంటే, ఆయన అద్భుతములు అంటే ఆయన తన అద్భుతమైన కార్యాలు చేసి ఏం చేస్తున్నాడు? ప్రజల్ని దేవునికి మహిమకరమైన వారుగా సిద్ధపరుస్తున్నాడు. అద్భుతములు ఎలాంటి అద్భుతములు చేస్తున్నాడు అని అంటే, ప్రజల మధ్యలో ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిశ్చయుడి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయుల ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఊరికే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటిది అని అంటే, దేవుని యొక్క కార్యాలు, దేవుని అద్భుతముల గురించి దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. క్షమించండి, 34:10. అందుకు ఆయన, నిర్గమకాండం 34:10, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జన్మలో అయినా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను అని ఏమన్నాడు? నీ ప్రజలందరూ ఎదుట నేను అద్భుతాలు చేస్తానన్నాడు. ఆ అద్భుతమైన కార్యం ఎక్కడ చేశాడు? గలిలయలో చేశాడు. అద్భుతమైన రీతిలో ఆ గలిలయలో ఉండే కానాను ఊరిలోకి వచ్చి అక్కడ ఒక వివాహం జరుగుతున్నప్పుడు, ఆ వివాహంలో మరి ద్రాక్షారసం తక్కువగా ఉన్నప్పుడు నీళ్లు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చినప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి అద్భుతాలు చేశాడు. నీళ్లను ద్రాక్షారసంగా ఎలా మార్చాడో ఎక్కడ? గలిలయలో. ఈరోజు చాలా మంది మనుషుల యొక్క జీవితాలలో మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టింది మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయడానికి, గొప్ప అద్భుతకారు మన జీవితాల్లో చేయడానికి, గొప్ప అద్భుతములు మన జీవితాల్లో జరిగించడానికి. మన జీవితం పాపం అనే లోకంలో ఉంది, లోకానుసారంగా జీవిస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం. మన జీవితంలో ఆయన కలవరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగేయటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన హృదయంలో ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన చేస్తూ వచ్చాడు. ఏం చేశాడు? అద్భుతాన్ని చేస్తూ వచ్చాడు. కానీ ఈరోజు మన జీవితంలో గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించిందే మన హృదయంలో ఉన్న పాపం అనే దాన్ని తీసివేసి ఒక అద్భుతాన్ని చేయటానికి.
ఏం తీసేయడానికి? పాపం అనే దాన్ని తీసేసి ఒక అద్భుతం మన జీవితంలో చేయటం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే, ఆయన గలిలయలో ఆయన చేస్తున్న మూడో కార్యం ఏంటి? అద్భుతం. ప్రజల ఆయన మూడో అద్భుతం ఏంటి? ఆ మూడో చేస్తున్న కార్యం ఏంటంటే అద్భుతాలు చేస్తున్నాడు. మానవుని హృదయంలో ఉన్న పాపాన్ని తీసేస్తున్నాడు. ఏదైతే పాపం ఉందో దాన్ని తీసివేసి సమృద్ధిగా దేవుని కృప ద్వారా ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. కానీ ఈరోజు మన జీవితంలో ఉన్న పాపం నుండి మనం విమోచించబడాలంటే, మన జీవితంలో ఉన్న పాపం నుండి మనం ఆ విడుదల పొందాలంటే, మన జీవితంలో ఉన్న పాపం నుండి మనం బయటికి రావాలంటే యేసు ప్రభు వారు కానానులో చేసిన అద్భుతాలు మన హృదయాల్లో జరగాలి. ఆయన ఏ అద్భుతం అయితే మన హృదయాల్లో చేశాడో అలాంటి అద్భుతమైన కార్యం మన జీవితాల్లో జరిగితే, ఆ అద్భుతమైన కార్యం ఏది కొద్దిగా దాన్ని సమృద్ధిగా నింపాడు. మన హృదయాల్లో పాపం ఉంది, దేవుని నీతి లేదు. కానీ ఆ పాపాన్ని తీసివేసి దేవుని నీతి కార్యాలు, దేవుని మంచి కార్యాలు మన హృదయంలో ప్రభువు నింపితే మన జీవితాలు అద్భుతం జరిగినట్టు. మన హృదయాల్లో ఆయన రక్షణ కార్యం మన హృదయంలో నీతి అంటూ లేదు, కానీ మన హృదయాల్లో ఆయన నీతి నింపాడంటే మన జీవితాలు అద్భుతం చేసినట్టే. ఆ నీతి మన హృదయాల్లో నింపబడాలంటే యేసు ప్రభువా నేను పాపినని మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకున్నప్పుడు మనలో తన నీతిని దేవుడు నింపేవాడుకుంటాడు. ఇది అన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. టైం ఎంత అయిందన్న? 4వ మాట రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టెను. ఇక్కడ మనం చూడాల్సిన ఎన్నో మాట ఏంటిది? 4వ మాట. మొట్టమొదటిగా ఆయన గలిలయలో ఏం చేస్తూ వచ్చాడు? దేవుని సువార్తను ప్రకటించాడు. నమ్మినవాడు దేవుని రాజునికి ఎదురు చేస్తున్నాడు. 2, అనేకుల్ని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా నా దగ్గర రావద్దని త్రోసివేయకుండా అందరినీ స్వస్థపరిచాడు. 3, గలిలయలో ఆయన ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. మానవుడి హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసి మానవుడి హృదయంలో మంచి, నీతి, యథార్థతను పెడుతున్నాడు. 4వదిగా గలిలయలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, చేస్తున్న అద్భుతం ఏంటంటే ఏం రాయబడుతూ వచ్చిందండి ఆయన గురించి? ఆయన సమాజ మందిరములు ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టెను. ఆయన గలిలయలో చేస్తున్న 4వ అద్భుతం ఏంటంటే, అద్భుత కార్యం ఏంటంటే, ఆ 4వ కార్యం, గొప్ప కార్యం ఏంటంటే ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. దెయ్యం లాంటి మనుషులను కూడా వెళ్ళగొడతాడు. ఏం చేస్తున్నాడు? దెయ్యం లాంటి మనుషులను వెళ్ళగొడుతున్నాడు, దెయ్యాలను కూడా వెళ్ళగొడుతున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, 4వదిగా గలిలయలో ఆయన చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. యేసు ప్రభువు గలిలయ ప్రాంతానికి వెళ్ళకమునుపు ప్రజలందరూ కూడా దెయ్యాల చేత పీడించబడుతున్న వారు ఉంటారు. దెయ్యాల చేత బహు భయంకరంగా బాధించబడుతున్న వారు ఉంటారు. దెయ్యాల చేత ఎంతో భయంకరమైన స్థితిలో బాధించబడుతున్నటువంటి ప్రజల్ని యేసు ప్రభువు వెళ్ళి ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని ఏం చేశాడు? వారికి పట్టిన దెయ్యాలని వదిలిస్తున్నాడు. ఏ దెయ్యాలైతే వారు పడుతూ వచ్చినాయో, ఏ దెయ్యాలైతే వారి జీవితాలు ఉంటూ వస్తున్నాయో, ఆ దెయ్యాలను అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు. దెయ్యాలు పట్టినప్పుడు మానవుడు ఎలా ఉంటాడు చెప్పండి? దెయ్యం పట్టినోడు లాగా ఉంటాడా? దెయ్యం పట్టిన మానవుడు ఎలా ఉంటాడు? మొహం మార్చుకున్నాడు కాదక్క, నేను చెబుతా చూడండి. దెయ్యం పట్టిన వాడు ఎలా ఉంటాడంటే ఏం చేస్తాడో తనకే తెలియదు, తను ఏం చేస్తున్నాడో తనకు కూడా తెలియదు, ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే కదా? ఏం చేస్తాడో తెలీదు. మనుషులు కూడా అంతే, దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఏం చేస్తున్నామో తెలియదు. మన జీవితాల్లో మనం ఏం చేయాలో చెప్పాడు. మనలో ఉన్నటువంటి బలహీనతను తీసివేసి యేసు ప్రభువు ఏం చేయాలంటే, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు. ఒకప్పుడు దేవుని ఆరాధించాలని తెలియని మన జీవితాల్లో దేవుని ఎలా ఆరాధించాలో నేర్పించాడు. కానీ దెయ్యములు పట్టినటువంటి మనుషుల యొక్క జీవితాల్లో ఆ దెయ్యాలను వదిలించిన వాడు ఉన్నాడు. ఏ దెయ్యములు బట్టి మనుషులు అయితే పీడించబడుతున్నారు, ఏ దెయ్యములు బట్టి మానవులు పీడించబడుతూ వస్తున్నారు, ఆ దెయ్యముల నుండి మానవుని విడుదలిస్తున్నాడు. ఆ దెయ్యముల నుండి విడుదల పొందేవారుగా ఈరోజు చూడండి ఎంతమంది చర్చిలకు వస్తున్నారు, ఎంతమంది దేవాలయాల దగ్గరికి వచ్చి వారి పట్టిన దెయ్యాలని, భూతాలను వదిలించుకోవడం, ప్రార్థన చేపించుకుంటున్నారంటే ఇది గొప్ప కార్యం. యేసు ప్రభువు వారు అనేకమైన దెయ్యములను గలిలయ ప్రాంతంలో వెళ్ళగొట్టి మనుషులను బాగు చేశాడు. ఏం చేశాడు? బాగు చేశాడు. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు పుట్టిందే క్రిస్మస్ దేనికంటే మనుషులను బాగు చేయటానికి. దేనికి? మనుషులను బాగు చేయటానికి. పాడైపోయిన జీవితం కలిగిన మనుషుల్ని, పాడైపోయిన జీవితంలో జీవిస్తున్న మనుషుల్ని బాగు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. వాళ్ళు బాగు చేయబట్టందరూ, మనుషులు బాగు చేయబట్టందరూ ఏమవుతున్నారు?
అన్ని జనుల లాంటి గలిలయ ప్రాంతంలో ఉన్న మనుషులు లాంటి వారు మహిమ గలవారిగా సిద్ధపరచబడుతున్నారు, మహిమ గలవారిగా చేయబడుతూ వస్తున్నారు. సో ఈరోజు గమనించాల్సిన కొన్ని ఏంటంటే, పాడైపోయిన మన జీవితాల్ని బాగు చేయడానికి యేసుప్రభు పుట్టాడు ఈ లోకంలో. పాడైపోయిన మన జీవితాల్ని బాగు చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి జన్మించాడు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఆయన కులానికి మతానికి సంబంధించిన వాడు, పలానా నాటికి సంబంధించిన వాడు, పలానా కులానికి పలానా మతానికి సంబంధించిన వాడు అనుకుంటున్నారు. ఏ మతమైనా ఏ కులమైనా నువ్వు పాడైపోయిన జీవితం ఉందంటే నిన్ను బాగు చేయటం ఆయన బాధ్యత. ఏంటి, నువ్వు పాడైపోయిన జీవితంలో ఉంటే నిన్ను బాగు చేయటం ఆయన బాధ్యత. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఆమె జీవితం వ్యభిచారం చేస్తూ పట్టుబడిపోయింది. ఆమె జీవితమే వ్యభిచారం చేయటం అలవాటు పడిపోయింది, పాపం చేయటం, వ్యభిచారం చేయటం అలవాటు పడిపోయి వ్యభిచారం చేస్తూ పట్టుబడిపోయింది. పట్టుబడినప్పుడు ఏం చేస్తున్నారు, యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. అయ్యా ఏం వ్యభిచారం చేసి పట్టుబడింది, ఏమైనా రాళ్ళతో కూడా చంపాలని బైబిల్ సెలవిస్తుంది కదా, ధర్మశాస్త్రం చెబుతుంది కదా, నువ్వేమంటావంటే ఆ పాపం చేత పట్టుబడిన ఆమెను గురించి ప్రభు చెబుతాడు, మీలో మొట్టమొదటి పాపం చేయని వాడు ఆమె మీద రాయండి అంటాడు. అందరం పాపం చేసిన వాళ్ళు, ఎవరు పాపం చేయకున్నాను, ఏదో పాపం చేసిన వారే కదా, అందరూ రాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, అమ్మా వాళ్ళు ఎక్కడుండారు, దూరంగా ఉంటారు, నేను నీకేం చేయను, కాబట్టి ఇక నుండి పాపం చేయకుండా మంచి జీవితాన్ని జీవించమ్మా అని చెప్పని ఆమెను క్షమించేసి పంపించేశాడు. అంటే పాడైపోయిన జీవితం ఏంటి, వ్యభిచారం జీవితం పాడైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామా, యేసుప్రభు వారి ద్వారా యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన క్షమించాడు. ఆయన క్షమించిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, మరలా ఆ వ్యభిచారపు జీవితానికి వెళ్ళాల. బహుశా దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు ఎంతమంది అని ఉండొచ్చు, నువ్వు వ్యభిచారి ఒకప్పుడు వ్యభిచారం చేసి ఇప్పుడు నీతిమంతురాలు అయ్యావని ఎంతోమంది అని ఉండొచ్చు. ఎవరైనా అనుకున్నా పట్టించుకోవట్లేదు. ఏం చేస్తుంది, ముందరికి వెళ్ళిపోతుంది. తన జీవితంలో వ్యభిచారపు జీవితాన్ని మానుకుంది, ఆ జీవితం వద్దనుకుంది, మానుకుంది. తర్వాత ఏం చేస్తుంది, ఒక మంచి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు లేదా, మార్చాడు. ఇప్పుడు వ్యభిచారం చేస్తా పాపం చేసిన స్త్రీని మన ఇంట్లోకి రానిస్తామా, రానిం. కానీ యేసుప్రభు ఏం చేశాడు, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చి ఆమెను కూడా దేవుని రాజ్యంలో చేర్చుకుంటున్నాడు. అంటే యేసుప్రభు పుట్టింది దేనికంటే కుల మతాల మధ్యలో భేదాభిప్రాయాలు కొట్లాడలు పెడతాను కాదు. ఎవరైతే మానవుడు చెడిపోయిన జీవితం ఉందో అతని జీవితాన్ని తీసుకుని అతన్ని శుద్ధి చేసి తన రక్తం ద్వారా, యేసుప్రభు ఏదైతే కల్వరిశిలో రక్తం కార్చాడో ఆ రక్తం ద్వారా మానవుని శుద్ధి చేసి పవిత్రునిగా చేసి పరిశుద్ధంగా చేసి దేవుని రాజ్యంలో తీసుకెళ్ళాలి. అంటే చెడిపోయిన మానవుని తన రక్తం ద్వారా బాగు చేసి దేవుని రాజ్యంలో తీసుకెళ్ళడానికి యేసుప్రభు పుట్టాడు. కాబట్టి గలిలయ అన్నంతటా ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే ఇదే. ఏంటి అద్భుతం, స్వస్థపరుస్తున్నాడు. అంటే చెడిపోయిన మానవుని, పడిపోయిన మానవుని, అనేకమైన బంధకాల చేత బంధించబడిన మానవుని తీసుకుని స్వస్థపరిచి తన జీవితాన్ని బాగు చేసి దేవుని రాజ్యంలో పెట్టడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు వచ్చింది ఎందుకండి, కుల మతాల మధ్యలో గొడవలు పెడతాను కాదు. ఎందుకు వచ్చాడు, చెడిపోయిన మానవుని బాగు చేయటానికి. ఈ రోజులో మీరు చెప్పండి, చెడిపోయినోడు అంటే ఎవడున్నాడు, అందరూ మంచోళ్ళేనా? అంతే కదక్క, ఎవరున్నారు, ఉంటారు. గడికొక్కడు ఉండవాడు కూడా, వాళ్ళు కూడా ఏదో మంచి ఉండిద్దా, ఎడ కూడా చెడు కనపడకుండా ఉండదు. అంటే ఎవడో మంచివాడు లేడు భూమి మీద, కానీ గడికొక్కడిలో కూడా ఏదో తప్పు కనపడిద్ది. అంటే మనుషులందరూ కూడా జీవితాలు సరిగా లేవు, పాడైపోయిన జీవితాలే, చెడిపోయిన జీవితాలే. చెడిపోయి పాడైపోయిన మానవుని జీవితాన్ని యేసుప్రభు వారు తీసుకుని క్షమిస్తున్నాడు. దేవుణ్ణి నమ్మిన తర్వాత నువ్వు చేసే ప్రతి పాపము ఆయన చూసి ఒక రోజు లెక్కలోకి తీసుకొస్తాడు. అక్కడ అలా భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయన అనేకుల జీవితాలు, పాడైపోయిన జీవితాలు ఏం చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో పాడైపోయిన మన జీవితాలన్నీ కూడా ఏం చేయబడాలా, బాగు చేయబడాలంటే యేసుప్రభు నేను పాపిని, నా జీవితంలో ఏదైతే పాడైపోయిందో దాన్ని మీరు క్షమించి మీ రక్తంతో కడిగి బాగు చేయ ప్రభు అని మనం ఏం చేయాలా, జీవితాన్ని మార్చుకోవాలి. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదానని. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన 5వ మాట ఏంటంటే, నేను లేచి ముందుగా గలిలయలోనికి వెళ్ళేదను. అప్పుడు గలిలయలోని ప్రాంతం ఏమైంది, అన్ని జనాంగాల లాంటి గలిలయ ప్రాంతం దేవుని మహిమతో మహిమపరచబడింది, దేవుని మహిమతో నింపబడింది ఉంది. మహిమపరచడం కాదు, మహిమతో ఉంది. ఎప్పుడు గలిలయ ప్రాంతం మహిమ కలిగింది అయిందంటే, ఆయన చెప్పిన కోణంలో ఎప్పుడు గలిలయ ప్రాంతం మహిమ కలిగింది అయిందంటే, ఆయన లెగవటంతో, అంటే యేసుప్రభు వారి లోకానికి పుట్టి మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ రోజున లేచి ఏం చేశాడు, గలిలయ ప్రాంతంలోకి వెళ్ళాడు. అన్ని జనాంగం లాంటి ప్రాంతంలోకి వెళ్ళటం ద్వారా ఏం జరిగింది, ఆ ప్రాంతమే మహిమపరచబడింది. కానీ
ఆ ప్రాంతమే గొప్పదిగా చేయబడుతూ వచ్చింది. ఆ ప్రాంతం ఎంతో గొప్పదిగా పేరుగాంచింది ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ లేచాడు, ఎక్కడి నుంచి తిరిగి లేచి ఎక్కడికి వచ్చాడంటే గలిలయ ప్రాంతం అంటారు. ఒకప్పుడు గలిలయ ప్రాంతం ఎలాంటిది, అన్ని జనాంగంతో నింపబడింది. కానీ ఇప్పుడు గలిలయ ప్రాంతం ఎలా ఉంది? యేసు ప్రభు తిరిగి లేచి మొట్టమొదటి అక్కడికి వెళ్ళాడని అందరూ చెప్పుకుంటున్నారు. అంటే ఎంత గొప్ప మహిమతో నింపబడుతుందో చూడండి. అక్కడ యేసు ప్రభు వారు ఆ గలిలయ ప్రాంతంలోకి ఎలాగైతే ఆయన వెళుతూ వచ్చాడో, ఈరోజు మన హృదయాల్లో కూడా యేసు ప్రభు రావడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయాల్లో కూడా యేసు ప్రభు రావడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయాల్లోకి ఆయన వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు మన హృదయంలోకి రావటం, గలిలయకి ఎలాగైతే ముందుగా వెళ్ళాడో మన హృదయంలో కూడా అలా రావడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. అలా యేసు ప్రభు మన హృదయంలోకి రావాలంటే, అలా యేసు ప్రభు మన హృదయంలో ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి? మనం చేయాల్సిన పని, యేసు ప్రభు నా హృదయంలోకి రా. మరి అంతే కదా. ప్రకటన గ్రంథం 3:20 ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఇదిగో నేను తలుపు నద్దు నుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం తలుపు తెరిస్తే నేను అతని దగ్గరికి వస్తా, అతను నా దగ్గరికి వస్తాను, నేను అతను కలిసి భోజన సావాసం కలిగి ఉంటాం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చా, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ హృదయాన్ని, మీ తలుపును కొడుతున్నప్పుడు, అక్క తలుపు తీయండి అన్నప్పుడు మీరు తలుపు తీయకుండా తలుపు వేసేసి కూర్చుంటే మేమేం చేస్తాం? కొంచెంసేపు కొడతాం, కాసేపు తలుపు కొడతాం. నువ్వు తలుపు తీయపోతే అవి కావాలని లోపల ఉండి కూడా తలుపు తీయట్లేదని వెళ్ళిపోతాం మనం. అవునా? దేవుడు కూడా అంతే, మన హృదయం తలుపు తీస్తున్నప్పుడే మనం తెరవాలి. తెరవకోకుండా మన పాపాలు అట్టబెట్టి జీవితం అట్టబెట్టుకుని జీవితం మార్చుకోకుండా అలాగ ఉన్నప్పుడు ఓ రోజు దేవుడు కూడా మనం చూసి వదిలేసేయడానికి ఏమైంది? దేవుడు వచ్చిన పని అయిపోయింది. ఏ పని అయింది? నరకం తప్పక ఇంకేం లేదు. కాబట్టి అలా జరగకోకుండా ఉండాలంటే మన జీవితాల్లో ఏం చేయాలా? బైబిల్ చెబుతున్నమాట, ఆయన మన హృదయాల్లోకి మనకంటే ముందరకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ హృదయంలోకి మనకంటే ముందర గలిలయలోకి ఆయన అందరికంటే ముందరకు వెళ్ళాడు. అందరికంటే ముందర మన హృదయాల్లోకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన హృదయాలకు ఆహ్వానించడానికి మనం ఏం చేయాలా? యేసు ప్రభు నా హృదయంలోకి రా, వచ్చి నన్ను గలిలయ ప్రాంతంలో ఎలా మహిమగల వారిగా చేసావు, మహిమగల దానిగా చేసావు, నా జీవితం పాడైపోయిన జీవితంలోకి నా హృదయంలోకి వచ్చి నన్ను కూడా మహిమ కలిగినటువంటి గలిలయ ప్రాంతంలోకి చేయ ప్రభుని మనం ప్రార్థన చేసుకుంటే అటు అనుగులో ప్రభు తీసుకొస్తాడు. యేసు ప్రభు ఈ లోకాన్ని పుట్టింది మనల్ని మహిమ గల వారిగా చేయటం కొరకాయి. ఎలా? మహిమ గల వారిగా మనల్ని చేయటం కొరకాయి. కాబట్టి మనం ప్రభువుని నమ్మితే, ఆయన సువార్తను నమ్మితే మనం మహిమ గల వారికి ఉండి దేవుని కుమారుతో పాటు కూర్చుంటాం. లేకపోతే శిక్ష. తర్వాత మనం ఆ మహిమ గల వారిగా సిద్ధపరచబడాలంటే నమ్మాలి. 2 మహిమ గల వారిగా మనం ఉండాలంటే ఆ గలిలయని ఎలా మహిమ గల దానిగా చేశాడు అలా మనం చేయాలంటే మొదట మనం నమ్మాలి. 2 ఆయన ద్వారా అద్భుతం మన జీవితంలో జరగాలి. అంతే కదా. 3 ఆయన ద్వారా స్వస్థతలు మన జీవితంలో జరగాలి. 3 ఆయన ద్వారా అద్భుతం జరగాలి. 4 ఆయన ద్వారా మన జీవితాలు బాగు చేయబడాలి. 5 ఆయన మన హృదయంలోకి రావాలి. చూడండి, ఆయన నమ్మాలి. తర్వాత ఆయన ద్వారా స్వస్థతలు ఉండాలి. ఆయన ద్వారా అద్భుతాలు మన జీవితంలో జరగాలి, జీవితం మార్చబడాలి. ఆయన మన జీవితాన్ని మార్చాలి. ఆయన మన హృదయంలోకి రావాలి. అప్పుడు మనం ఎలా అవుతాం అంటే, మనం ప్రభువుని నమ్మితే, తర్వాత మన జీవితాల్లో ఆయన ద్వారా స్వస్థత కలిగితే, 3 ఆయన ద్వారా అద్భుతాలు మన హృదయాల్లో జరిగితే, 4 ఆయన ద్వారా మన జీవితం మార్చబడితే, 5 ఆయన మన హృదయంలోకి వస్తే, గలిలయ ప్రదేశంలోకి ఆయన వెళ్ళటం ద్వారా ఎలా గలిలయ ప్రాంతం అంతటా మహిమ గలదిగా చేయబడుతూ వచ్చిందో, ఆయన మన జీవితాల్లోకి వస్తే కూడా మనం కూడా అట్టి మహిమ కలిగిన వారుగా చేయబడుతూ వస్తాం. అట్టి మహిమ కలిగిన వారుగా మనం కూడా చేయబడటం కొరకాయి ప్రభు మన జీవితాన్ని మార్చి, అలా చేయబడాలంటే ప్రభు ద్వారా మనం చేయబడటం కొరకే ప్రభు సాయం చేయను కాక, అలా చేయబడాలంటే యేసు ప్రభు నేను పాపినని ఒప్పుకుంటే ప్రభు మహిమ గల వారిగా మనం సిద్ధపరిచి తన కృపచేత మనల్ని బలపరిచే వాడుకుంటాడు. అటు రీతిలో ప్రభు మనకు గొప్ప కార్యం చేయడం కొరకాయి తన అద్భుతాలు మన జీవితంలో చేసి, మన జీవితాన్ని మార్చి, మన హృదయాన్ని మార్చి, మన హృదయంలోకి వచ్చి మన జీవితాన్ని మార్చి మనల్ని దేవుని రాజ్యం కొరకు వారసులుగా మహిమ గల వారిగా ప్రభు మనం సిద్ధపరచడం కొరకు ఆయన పుట్టాడు. కాబట్టి అట్లు మహిమ గల వారిగా మనం సిద్ధపరచడం కొరకాయి ఆయన కలువరిశిలో ఖర్చిన రక్తం ద్వారా మన హృదయాన్ని కడిగి, ఇప్పుడు హృదయంలోకి రండి ప్రభు అంటే వస్తాడు, మన హృదయాన్ని కడిగి మహిమ గల వారిగా ఆయన చేయనట్లు ప్రభు సాయించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవ. దేవుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ మాటలను బట్టి స్తోత్రాలు. యేసు ప్రభువా, నా జీవితం చెడిపోయింది, పాపంతో నిమిడి ఉంది, పతనం అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. నా హృదయాల్లోకి రా ప్రభువా, నా హృదయంలోకి వచ్చి నివసించు. నేను నమ్ముతున్నా, దేవుని రాజ్యం నాకు ఇస్తున్నావని ప్రభువా, నా హృదయంలోకి వచ్చి నా పాపాలు క్షమించు. పాడైపోయిన నా జీవితాన్ని సరిచే, పనికిరాని నా జీవితాన్ని సరిచే, నిష్ప్రయోజకమైన నా జీవితాన్ని సరిచే.
ప్రభా నా హృదయాన్ని సరిచే, నా హృదయంలో పాపం ఉంది, ఆ పాపం ద్వారా నేను దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నా. తిరిగిన ప్రభా నా హృదయంలో ఏదైతే పాపం చేత నా హృదయంలో ఉంటుందో ద్వారా దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాను. యేసు ప్రభా ఆ కోల్పోయిన దేవుని రాజ్యాన్ని ఇవ్వటం కొరకు నువ్వు ఈ లోకాన్ని పుట్టావు. నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ సాక్షిగా నిలబెట్టండి. నా హృదయంలోకి రండి ప్రభా, నా హృదయంలో నివసించండి. చెడిపోయిన నా జీవితం, పడిపోయిన నా జీవితం, పాడైపోయిన నా జీవితాన్ని సరిచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లా మౌనంగా ఉండండి, కళ్ళు తెరవద్దు. ఎవరైనా యేసు ప్రభు నా హృదయం పాడైపోయింది, నా జీవితం పాడైపోయిన నా జీవితాన్ని తిరిగి బాగు చేయ ప్రభు, నీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచు ప్రభు అని అంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుంచండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా యేసు ప్రభు నన్ను బాగు చేయి, నా హృదయాన్ని నా జీవితాన్ని బాగు చేయమంటే ఎవరైనా ఉండారా? సహోదరిలారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను కాక. అటు ఇటు చూడదు. ఎవరైనా ఉండారా? ఎవరైనా సహోదరి, యేసు ప్రభు నేను బాగు చేయను కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఓ చక్కటి అవకాశం, ఉచితంగా మనకు ప్రభు. ఇప్పుడు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు పెట్టాలి, కానీ దేవుడు మన జీవితాన్ని ఫ్రీగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభు నేను పాపిని, నా జీవితాన్ని మార్చండి అని అంటే మీ కుడి హస్తం ఎత్తండి, మీ చేయి పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తే యేసు ప్రభు నేను పాపిని అంటే చాలు. అటు ఇటు చూడదు, తలపైకి ఎత్తే చాలు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి. అమ్మా యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. తలకంటే పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అమ్మా యేసు ప్రభు మిమ్మల్ని కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? అమ్మా యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా యేసు ప్రభు నేను పాపి, నా పాపాలు క్షమించండి అని అడిగితే చాలు, మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అమ్మా యేసు ప్రభు నీ పాపాలు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగించండి. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరచండి. మీరు ఈ లోకానికి వచ్చి వారి జీవితాన్ని మార్చి వారిని మహిమ గలవారిగా సిద్ధపరచడానికి ఈ లోకానికి పుట్టారు. వారిని మహిమ గలవారిగా సిద్ధపరిచి మీ మహిమలో వారిని జ్ఞాపకం చేసుకుని వారి బలహీనత క్షమించి వారిని మహింపరిచేవారు కాదు, వారిని మహిమ గలవారిగా సిద్ధపరిచి మహిమ పొందమని, వారి పాపాలు క్షమించి వారి జీవితాన్ని బాగు చేయమని, వారి హృదయాలు కూడా బాగు చేయమని చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారు చేసుకున్న తీర్మానం స్థిరపరిచి మీరు వచ్చే నిత్యత్వం వరకు కూడా వారు ఆ తీర్మానం తొలిపోకుండా కాపాడమని రహస్యంగా తీర్మానం చేసుకుని చేతులను సిగ్గుపడిన వారి తీర్మానం స్థిరపరచమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మరి చివరి ప్రార్థన చేసుకుంటాం. సంతోషాన్ని చేస్తాడు. దయగల మా తండ్రి, కృపల మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన ఈ యొక్క సమయంలో మరి చిన్న చింతకుంటలో ప్రభువా మరి అక్క గృహంలో మేము చేరి మరి క్రిస్మస్ కూడిక ఇక మరి ఆరాధనలో మేము నడిపించిన దేవానికి స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి వాక్యం చేత మొత్తం మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తాం. మరి మా జీవితాలు అద్భుతాలు జరగాలి ప్రభువా. మాలో ఉన్న మరి చెడును వెళ్ళగొట్టి మరి మంచిది మేము పొందుకోవాలి ప్రభువా. ఈ కొత్త సంవత్సరంలో ఈ క్రిస్మస్ దినాన ప్రభువా మేము మరి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నిజమైన దేవుడు యేసు అని మేము గ్రహించున్నామయ్యా. నీవే మార్గము, సత్యము, జీవమైన దేవుడు అని స్తోత్రాలు. మాలో చెడుని పరాదోర్లి మంచిని మాలో మరి నింపుమని కోర్చి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి విత్తబడిన వాక్యం మా నీరు ఫలింపచేయండి. ముఖ్యంగా మీ కుటుంబానికి మీ దీవెనలు దయచేయండి, మీ సహాయం అనుగ్రహింపచేయమని విన్నవారు ఎవరు కూడా ఎవరి మనసులో కూడా ప్రభా మరి ఆ యొక్క వాక్యం మరి పడిపోకుండా మరి దూరం కాకుండా ప్రభా దాన్ని నీరు కట్టి ఫలింపచేయమని కోర్చి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీకు కూడా మా రక్షకుడైన యేసయ్య పేరిట ప్రార్థన తండ్రి. ఆమేన్. సొట్టెలుకున్న మనం కాపాడుటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును మరి సత్యగౌడన్న, లక్ష్మక్క, వారి పిల్లలకి, కుమారులకి, కోడలకి, మనవరాలకి, చేరవచ్చిన వారి అందరికీ, రక్త సంబంధికులు, బంధువులకి, సర్వత సంఘంలో ఉన్న ప్రతి ప్రజలకి సత్యక్క కూడా దేవుని కృపా మహిమేశ్వరుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వారి కుటుంబీకులందరికీ తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములక్క. ప్రైజ్ ది లార్డ్.